హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు ఇక్కడ మా గార్డెన్లోకి వచ్చాను నేను. ఇదిగోండి కొద్దిగా ఏదైనా వీడియో తీసి చూపిద్దాం, కొద్దిగా హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఇది బచ్చలండి, రెడ్ బచ్చలి. ఎట్లా వచ్చిందో వర్షానికండి, చూడండి ఎట్లా నాచు పట్టేసింది అంతా. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ వేశాను, కొద్దిగా బాగా పెద్ద అయ్యింది చూడండి. అన్ని మొక్కలు పాడైపోయాయండి, కొన్ని బాగానే ఉన్నాయి. ఇది చూడండి అల్లం చెట్టుకి ఇట్లా ఇది అది చూడండి, అసలు ఫస్ట్ టైం వచ్చిందండి అటు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూమ్లో నాకు తెలియపరచండి. ఇదిగోండి అల్లానికి, అదిగోండి అది పైన చూడండి మొగ్గలాగా ఎట్లా వచ్చింది అది. అదిగోండి మొగ్గ పైకి చూపించమ్మా. ఇదిగోండి ఇది చూడండి. ఇదేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు తెలియపరచండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా అల్లం. ఇదిగోండి అల్లానికి పైకి ఎత్తమ్మా. ఇదిగోండి అల్లానికి ఇది ఇట్లా మొగ్గలా వచ్చింది చూడండి. ఇదేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ రూమ్లో తెలియపరచండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అల్లానికి ఇట్లా పువ్వులా రావడం. ఇదిగోండి లోపలికి పెట్టేసి అయితే ఇక్కడ పక్కన కూడా అట్లనే వచ్చిందండి ఇది అల్లానికి. అదేదో మొగ్గలాగా నేను ఏమన్నా పువ్వుతో అదేమో అనుకున్నాను, కాబట్టి అల్లం మొక్కకండి అది. ఇదేమో టేకు మొక్కని వేసుకున్నామండి. ఇది ఎప్పటికి వస్తుందో తెలీదు. ఇది బీన్స్ మొక్క అండి. ఇది ఈ వర్షానికి అన్నీ పాడైపోయినాయండి. ఇదేమో మనకి గ్రీన్ యాపిల్ అంటారు చూడండి, రేగి పళ్ళది. వస్తున్నాయి కానీ అండి అన్నీ ఉడతలు తినేస్తున్నాయండి. కాయలు వచ్చినా ఉడతలు తినేస్తున్నాయి. అదిగో కాయ ఎక్కడ చూడు, ఉడతలు తినేస్తున్నాయి. వచ్చినాయి కానీ మొన్న చూసినప్పుడు 10 కాయల వరకు ఉన్న అన్ని ఉడతలు తినేసినాయండి. ఇదిగోండి ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇది బెర్రీస్ అండి. కట్ చేశాను అన్ని, వర్షానికి అంతా పాడైపోయింది. ఇవన్నీ కట్ చేయించేసానండి మొత్తం. ఎందుకంటే పప్పాయిలు మా వాళ్ళు వచ్చారు కదా, మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరూ కోసుకెళ్ళారు. ఇంకా కొద్ది పండాలి ఇవి, కొద్ది కలర్ వచ్చింది. ఇంకొన్ని ఉన్నాయి, నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇది ఆవకాడ చెట్టు అండి. ఆవకాడ చెట్టు ఎదుగుతుంది, మరి వస్తుందో రాదో చూడాలి. దీన్ని కూడా మనం ఇదన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ వేయించానండి నేను మంత్రి కింద. ఇదిగోండి టమాటా నారు అన్నీ వేయించాను, చూడాలి మరి ఎట్లా వస్తాయి. ఇదేమో ఇలాచీ మొక్క అండి. ఇది ఇలాచీ కింద వస్తుందో పైన వస్తుందో చూద్దాం. ఇదిగో బీన్స్ అండి. ఇదేమో ఇది మన పెప్పర్ అండి. ఇదిగో పెప్పర్. ఇక్కడ చూడు, ఇటు పక్కన చూడు, ఇదిగో పెప్పర్ అండి. ఇదేమో లాంగ్ బీన్స్ అండి. ఇది కట్ చేసేద్దాం మనం. లాంగ్ బీన్స్ అండి. కొన్ని వచ్చినాయి తీసేద్దాం అండి, మళ్ళీ ముదిరిపోతాయి కదా, తీసేద్దాం. అదే పప్పాయి ఒకటి కట్ చేద్దాం. ఇదంతా పసుపు అండి. ఇది పసుపు ఎన్ని రోజులకు తయారవుద్ది అది కూడా మీకు తెలిస్తే, నేను ఫస్ట్ టైం పెట్టానండి. ఎన్ని రోజులకి హార్వెస్ట్ చేయాలో మీకు ఏమన్నా తెలిస్తే నాకు కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్రా అమ్మా. ఇదిగోండి ఇది కొద్ది కలర్ వచ్చిందండి, ఇది తీస్తాను, మిగతా తర్వాత తీద్దాం. అసలు ఇది 5 కిలోస్ ఉందండి ఒకటి. మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారని కదా, వాళ్ళు 2 కాయలు కోసుకెళ్ళారు ఇక్కడి. ఇంకా కొద్ది కలర్ వచ్చిన తర్వాత ఇది తీద్దామండి. ఇదేమో పొడుగు టైపు పప్పాయ. ఇంకోండి ఇది చక్కెరకేళి అరటిపండు అండి. ఇది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత కట్ చేస్తాను నేను. ఇదిగోండి చక్కెరకేళి అండి. ఇది ఇక్కడ ఇదిగో ఫ్యాషన్ ఫ్రూట్ వేసానండి. ఇక్కడ పండిన మీద ఎక్కుతుంది. ఇది చక్కెరకేళి. ఇది రెడీ అయిపోతుందండి. ఇది ఒక 1 వీక్లో కట్ చేయొచ్చు. కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, హార్వెస్ట్ చేసినప్పుడు నేను. ఇదంతా కింద స్వీట్ పొటాటో అండి. ఇది వైట్ రెడ్ 2 వేసాను. కొన్ని హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ వస్తున్నాయి పిలకలు వస్తున్నాయి. ఇదిగోండి ఇది చక్కెరకేళి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా 1 వీక్లో ఎల్లో వస్తేనే నేను కట్ చేస్తానండి. నేను ఒక కాయన్న పండితే అప్పుడు కట్ చేస్తాను. ఎల్లో అయితే ఉన్నాయి, అది అటు ఒకటి ఉంది. అదిగండి అటోకి వెళ్ళి వచ్చేస్తుంది. మొన్న ఒకటి కట్ చేసాం మనం ఇక్కడితే చక్కెరకేళి, మళ్ళీ ఒకటి వచ్చిందండి. ఇదిగోండి
చక్రకేళి అది కూడా. ఇదిగోండి ఇది పనస, మరి ఎన్ని ఇయర్స్కి వస్తుందో తెలియదు నాకు, చూడాలి. ఇదేమో ఉసిరి అంటారు కదా, ఇది చిన్న ఉసిరి అండి, చిన్న ఉసిరి ఇది. ఇది ఎక్కడ గొల్ల వచ్చిందండి, ఇది పెద్దది, ఇది ఏం పండో తెలియదు. ఇదిగోండి డౌట్ వచ్చింది. మా గార్డెనర్ వచ్చినప్పుడు అది పూలు అది కట్ చేయిస్తాను. ఇది అంజీర్ అన్నారండి, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది ఇంత పెద్ద ఆకులు వచ్చింది, దీనికైతే ఇప్పుడు కాయ రాలేదు. ఇదేదో అదరకంటి అంజీర్ అని చెప్పారు వాళ్ళు ఇచ్చినప్పుడు, చూడాలి ఏమొస్తుందో దానికి. ఇది సపోటా అండి. ఇవన్నీ ఈ చామంతులు అండి, కలర్స్ ఇవి అన్ని కలర్స్ వేసాను ఇక్కడ. ఈ బీర మొక్క ఇప్పుడు వస్తున్నాయండి పిందులు, ఈ వర్షానికి అన్నీ పోయినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇదిగోండి చామంతి, చిట్టి చామంతి అండి ఇది. ఇదిగోండి ఇది ఎల్లో చామంతి. ఇదిగోండి ఇక్కడేమో ఇది పాలకూర, చుక్కకూర అన్నీ వేసాను. ఇది వర్షానికి ఇలా ఉన్నాయి. నారు కూడా వేసాను, టమాటా నారు, అది విడదీసి వేయాలండి. కొన్ని టబ్బులు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి కదా, మీకు తెలుసు కదా, అన్నీ కట్ చేశాను. ఇవన్నీ మళ్ళీ రెడీ అవుతాయండి కొద్దిగా మనకి. ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటాస్ ఉన్నాయి, కట్ చేసుకుందాం. మా వాళ్ళందరూ కట్ చేసుకెళ్ళారండి కొన్ని. అప్పుడు నేను బాగాలేదన్నాను కదా, ఇంట్లోనే ఉన్నాను, వీళ్ళందరూ వచ్చి కట్ చేసి తీసుకెళ్ళారు. ఇదిగోండి కాయలన్నీ చూడండి, ఇదిగోండి ఇదిగోండి అసలు ఎలా ఉన్నాయి కాయలన్నీ. ఇదిగోండి మన బంతిపూలు చూడండి, సిటీజీ వాళ్ళు ఇచ్చిందండి ఈ బంతి నారు, అక్కడ కొనుక్కున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇది రెడ్ ఎల్లో, సో చాలా బాగుందండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మంచి విత్తనం ఇచ్చారు నాకు సిటీజీ గ్రూప్ వాళ్ళు, చాలా బాగుందండి. బంతి మాత్రం చాలా మంచిగా ఉంది. ఇది ఎల్లో అండ్ ఇది, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను నా తరపు నుంచి. అక్కడ నారు కొని తెచ్చుకున్నాను నేను సిటీజీ దగ్గర నుంచి. అది క్యాబేజీ కూడా కింద చూసిరమ్మా, మొక్కలు తొక్కేస్తాయి. ఇదంతా నారండి, ఇదిగోండి టమాటా నారు, మిర్చి నారు, ఇదిగోండి మిర్చి నారు, మిరపకాయలు వస్తున్నాయి. అది స్వీట్ లెమన్ అన్నీ కొద్దిగా వర్షానికండి, కొద్దిగా ఎండ వస్తే కానీ అన్ని మొక్కలు తేరుకో కొద్దిగా. ఇదిగోండి నా ఫేవరెట్ కలర్ గులాబీ, బ్లాక్ అండి, డార్క్ మెరూన్, బ్లాక్ అయిపోద్ది కొన్ని రోజుల తర్వాత. ఇది ఇట్లనే ఒకటి 15 days వరకు ఉంటుందండి ఫ్లవర్ ఇలాగా. చూడండి బ్లాక్ కలర్ అయిపోద్ది, ఇది ఒక 4 రోజుల తర్వాత బ్లాక్ అయిపోద్ది. ఇదండి ఇది కూడా చూడండి, ఇదిగోండి ఈ గులాబీలు చూసారా, ఇదిగోండి 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 ఇది కూడా చూడండి, ఇది కూడా బ్లాకే, ఇదిగోండి బ్లాక్ రోజ్ అండి. ఇదిగోండి ఇదేమో రెడ్, ఇదేమో పింక్ అండి, అది ఆరెంజ్ కలర్. ఇదండి ఇది బొకేస్లో పెడతాం చూడండి, అంత పోస్తుంది ఇది. ఇదండి ఇవి బ్లాక్, ఇది చూడండి ఇది రెడ్, మన బొకేస్లో పెడతాం చూడండి, ఆ కలర్. ఇది పెద్దది వస్తుంది పువ్వు, ఇంత పెద్దది వస్తుంది. బెండకాయ ఉంది, కోసేసుకుందాం. బంతి పూలు అయితే అండి సిటీజీ వాళ్ళకి మరీ చెప్తున్నాను, అసలు చాలా థ్యాంక్స్ అండి, వాళ్ళకి చాలా బాగున్నాయండి. కలర్స్ రెండు కూడా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి అన్ని టమాటా నారు, మిర్చి నారు అంతా కింద ఇదిగోండి అంతా వేయించాను. ఇవన్నీ ఇదిగోండి, ఇది కూడా నాకు వాళ్ళు ఇచ్చిందే నారు, అక్కడ కొని తెచ్చుకున్నాను నేను. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇది చూసిరాము నారు ఉంది. ఇదిగోండి ఇది కాశ్మీర్ రోజ్ అండి, ఇదేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్. చూసారండి గులాబీలు ఇవి. శంఖం పువ్వులు అండి, ఇటు
నా దగ్గర రేఖ ఉందండి, ముద్ద కూడా ఉంది, బయట ఉంది ముద్ద. ఏ ఆవుక వాక్కాయ, ఇది వాక్కాయ చెట్టు అండి, వేసాను. ఇంతవరకు అయితే పూత కాయ ఏమీ లేదు. దీనికి కూడా మీరు ఎప్పుడు వస్తుందో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి. ఇది సీతాఫలం అండి, ఇది ఏం సీతాఫలం, ఇదేమో బ్లూబెర్రీ అని ఇచ్చారండి నాకు. బ్లూబెర్రీ కొనుక్కొచ్చి వేసాను, మరి కాయలు వస్తాయో లేదో చూడాలి. పెరగడం మాత్రం బాగానే పెరుగుతుంది. ఇదిగోండి బీరకాయ ఒకటి వచ్చింది, కట్ చేసేమ్మా. ఇక్కడ ఉంది, ఇదిగో కట్టర్. ఒకటి వచ్చిందండి, ఇంకా పిందులు ఉన్నాయి. అది అట్టున్నాయి చూడు పిందులు ఫుల్గా. ఇదేంటండి మరి, ఇది వచ్చింది మొక్క, గుమ్మడికాయ చెట్టు మరి ఏంటో తెలీదు. ఏమి కూడా ఇప్పుడు ఇది వస్తున్నాయి జామకాయలు పిందులు, అన్ని పిందులు ఉన్నాయండి. ఇది బీరకాయ, అన్ని పిందులు ఉన్నాయి. దీని మీద అంతా పాకిస్తుందండి బీర చెట్టు. ఇదిగోండి మునగ చెట్టు కూడా ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి ఏంటో, వర్షానికంటే అసలు ఏ మొక్క కూడా స్థిరంగా లేదు, అన్నీ ఇలా ఉన్నాయి. ఇది వాటర్ యాపిల్ అండి, వేసాను కానీ ఇంత అయితే కాయ రాలేదు. ఈ బీరవే కొన్ని కొన్ని అక్కడక్కడక్కడ పిందులు ఉన్నాయండి అంతే. ఇది మీకు తెలుసు కదా, బార్బరీ చెర్రీ. ఇదండి, ఇది ఫస్ట్ టైం వచ్చిందండి. రాంఫల్లో లక్ష్మణ్ మీకు తెలిస్తే, నేను రాంఫల్ లక్ష్మణ్ రెండు వేశాను, ఫస్ట్ టైం వేశానండి. రాంఫల్ అనుకుంటాండి. ఇదిగోండి ఇక్కడ 2 పిందులు ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయండి. ఇది ఫస్ట్ టైం అండి మాకు రావడం, ఫస్ట్ క్రాప్. అటు లక్ష్మణ్ ఫల్ వేసానండి అటు సైడు, అదైతే ఇంకా రాలేదు. ఇది రాంఫల్ అండి. అన్నీ వేసానండి, ఇవన్నీ బంతినారు వంగనారు ఇదిగోండి అంతా వేసాను. ఇది లక్ష్మణ్ ఫల్ అనుకుంటండి, లక్ష్మణ్ ఫల్ ఇది. దీనికైతే ఇంకా రాలేదు, పోతుంది, వస్తే మీకు చూపిస్తాను. అన్నీ వేసానండి. ఇదేమో యాపిల్ అన్ని తెప్పించేసాను. మన గ్రూప్లోనే ఎవరు చూశాను యాపిల్స్ అవి పండిస్తున్నారని, నేను కూడా తెచ్చేసాను యాపిల్ మొక్క. ఇదిగోండి ఇది కూడా యాపిల్ మొక్కే, చూడాలి, చూద్దాం వస్తాయో రావో చూద్దాం. ఇవన్నీ అట్టి మొక్కలు వేయించానండి. ఇది కూడా యాపిల్ మొక్క, 3 మొక్కలు వేసానండి. యాపిల్ వస్తాయి, ఒకటి కాకపోయినా ఒకటన్నా వస్తుందని ఆశ అంతే. చూద్దామండి వస్తాయో రావో. ఇదిగోండి నా గులాబీలు, ఇది కూడా కాశ్మీరీ గులాబీలు. ఎంత బాగా పూసే, అన్ని ఆకులన్నీ రాలిపోయి మొక్కలన్నీ పాడైపోయినాయండి. ఇదిగోండి ఇక్కడ ఇది పెద్ద టమాటా అనుకోండి, టమాటాలు వచ్చినాయి 2, పండిన తర్వాత వద్దామండి మనం. ఇదిగోండి ఇలా చూడండి గులాబీలు, అన్ని వరుస అంతా గులాబీలు వేసానండి. కొన్ని పూసినాయి, కొన్ని ఇట్లా ఉన్నాయి. కొద్దిగా ఒక వారం రోజులు ఎండ వస్తే కానీ తెలీదు. ఇదంతా మిరప మొక్కలే వేసాను. ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాయంటే మళ్ళీ వర్షం మొదలైందండి. అదే ఎలా ఉన్నాయో మొక్కలు చూసుకుందామని వచ్చాను నేను, మీకు చూపిద్దాం వీడియో తీస్తున్నాను. మొక్కలన్నీ పాడైపోయినాయండి. కొద్దిగా టెన్షన్ తోటి చూద్దామని వచ్చాను బయటికి నేను. ఇదిగోండి ఇవన్నీ తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర డబ్బుల్లో వేసానండి. ఉంది ఇటేమో నాటు గులాబీ వేసుకున్నాను, నాటు గులాబీ. ఇదిగోండి నాటు గులాబీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కూడా ఏ మొక్కో తెలియదండి, నాకు అర్థం కావట్లేదు ఏంటో ఇది. మీకు ఎవరికన్నా తెలిస్తే ఇదిగోండి చూడండి ఎట్లా ఉంది, ఇది పూత కూడా వస్తుంది ఇక్కడ చూడండి లోపల నుంచి. ఇది ఏ మొక్కో తెలీదు. మా పిల్లలు అమెజాన్లో బుక్ చేశారండి విత్తనాలు, నారేసాను. అది ఇది ఏ మొక్క అన్నాం మనం,
ఇవి ఇవి మనం పూజకి పెట్టుకుంటాం కదండి. ఇవి కషాయం కూడా చేసుకొని తాగుతారు. ఇది కూడా రెడీ అవుతుందండి. ఇది కూడా ఒక వారంలో అది ఆ గెల ఈ గెల రెండు కట్ చేయొచ్చు. ఇది అమృతపాణి అనుకుంటండి, అది చక్కెరకి వెళ్ళండి, ఇది అమృతపాణి. ఇవన్నీ ఆకుకూరలు అండి ఇలాగా. ఇవి కూడా పెద్దగా దాన్ని బాగా కట్ చేయాలండి. ఇది పారిజాతం, పారిజాతం అండి. ఇది పారిజాతం, పారిజాతం పువ్వు. ఎంత బాగుంది, దేవుడికి పెట్టుకుంటాం. తర్వాత ఆకులు కూడా పారిజాతం చెట్టు ఇది. బటర్ఫ్లైలో ఎంత అందంగా ఉన్నాయో. ఓకేనండి. బహారం బయటికి రా, బయట చూపిద్దాం. ఇలా చూపించే ఒకసారి. ఇలా చూపించే. ఇక్కడ చూడండి, ఈ శంఖం పువ్వులు అండి. అసలు ముద్ద పువ్వు ఎంత బాగుంటుందండి ఇది. చూసారండి ముద్ద పువ్వు ఎంత బాగుంటుందండి. ముద్ద పువ్వు అవి కూడా ఫ్లవర్సే. మనకు ఈ రోడ్డు పక్కన వేసి ఉంటారు కదా, ఇలా లైన్గా వేస్తే బాగుంటుంది. వేసాను, ఫ్లవర్స్ అయితే రాలేదు ఇంకా. ఇది ఈ బోగన్వెల్లి తెలుసు కదా మీకు. అన్నీ కట్ చేస్తాను వర్షానికి. బోగన్వెల్లి పువ్వులు రావు కదా, మొక్కలు ఎదుగుతాయి అంతే. ఇది ఎల్లో ఫ్లవర్ అండి, పైకి తీగ పాకుతుంది కదా, ఎల్లో ఫ్లవర్ అది. ఇంకోండి ఇది బేసిల్ లీవ్ అంటే సబ్జా ఆకు అండి, సబ్జా ఆకు. ఇదేమో గోరింటాకు కూడా వేసుకున్నానండి. గోరింటాకు నాకు సరిపోద్ది, గోరింటాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇంకా బోగన్వెల్లీస్ అండి. ఇది కూడా అండి తీగ జాతి ఫ్లవర్. ఇంక ఎండ వస్తే కానీ బోగన్వెల్లి పువ్వులు రావండి, అలా మొక్క ఎదుగు కానీ రావు. ఇది కలర్ కూడా బాగుంటుందండి. ఎల్లో ఒకటి, పర్పుల్ ఒకటి, బ్లూ ఒకటి వేసాను. ఇంకా కొద్దిగా ఎండ వస్తారండి మాకు ఫ్లవర్స్ వస్తాయి. ఓకేనండి. నా గోంగూర మొక్కలు బయట పడేస్తే చూడండి ఎలా వచ్చినాయి అక్కడ ఫ్లవర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా గార్డెన్లో వస్తే అంత బయట పడేసానండి నేను. ఎలా వచ్చింది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. లోపల వస్తే ఎక్కువ అయిపోయిందని పీకి బయట పడేసాను అన్నీ. ఇక్కడ విత్తనాలు పడి అవి మొక్కలు వచ్చేసినాయి. ఓకేనండి. ఈ తులసి చూడండి, తులసి నేను కట్ చేసి ఎండబెడతాను. నేను ఎండబెట్టి మనం టీ కాసుకున్నప్పుడు అందులో కలుపుతాను, టీ పౌడర్లో కలిపేసి కొద్దిగా వేసుకుంటానండి. ఇది మందారం అండి, ముద్ద మందారం. ఓ పూల పువ్వుల మీద ఫోకస్ పెట్టి నా మీద వద్దులే, మేము ఎలా అంటే అలా ఉన్నాం. పువ్వుల మీద ఫోకస్ పెట్టి.
ఇదిగోండి చూడండి మా శంఖ పూలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇదిగోండి ఇవన్నీ ముద్ద పువ్వులండి. ఇది చూడండి ఎంత ముద్దగా ఉంటుందో పువ్వు. ఇదిగోండి ఇవన్నీ శంఖ పూలండి. స్మాల్ హార్వెస్ట్ అయిందండి వాళ్ళంతే. ఎందుకంటే వర్షానికి ఏ మొక్కలు కూడా బరెత్తినట్టు అనిపించట్లేదు. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మబ్బు, నిన్నంతా ఫుల్ వర్షం. అలా ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకెళ్దామని వచ్చానండి నేను. ఇదిగోండి పప్పాయి కోసం అండి. ఎందుకండి మా డ్రాగన్ ఫ్రూట్ చూసారా, సీజన్ అయిపోయినా వస్తూనే ఉన్నాయండి. ఇదిగోండి ఇది ఒకటి పోసుకుంటానండి నేను. జతను చాడు అదిగోండి మనకు వచ్చినాయి, కోసేసుకుందాం డ్రాగన్ ఫ్రూట్స్. ముళ్ళు కూర్చుంటాయమ్మా జాగ్రత్త. అది ఓకే, వెరీ గుడ్. ఇదొకటి, ఇదొకటి, ఇటొకటి ఉందండి, ఇటొకటి పోసుకుందాం. ఎందుకండి 3 కాయలు వచ్చినాయండి. ఇంకా పూలు అయితే ఇంకా రాలేదు. ఈ 3 కాయలు వచ్చినాయండి. అదండి. ఇక దానిమ్మ చెట్టు మనం అంతా కట్ చేసాం, దానిమ్మకాయలు వచ్చింది, మళ్ళీ చిగురిస్తుందండి ఇప్పుడు. ఇదిగోండి పప్పాయ చూసారా, పప్పాయ ఇది కోసేద్దామా. ఇదిగోండి ఒక చిన్న పప్పాయి కాడ పండింది, తీసేద్దామండి. తీస్తున్నాను, మా మనోడు తీస్తున్నాడు. నువ్వు ఎక్కద్దమ్మా నేను తీస్తానులే అని. ఇదిగోండి, ఇదిగోండి మళ్ళీ అదంతా తీసాను, మళ్ళీ వేస్ట్ వేసి మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా తీసి మళ్ళీ కుండీలో వేసాను డ్రాగన్ ఫ్రూట్లలో. ఇది మళ్ళీ మొదలు పెట్టాను నేను మళ్ళీ వేయడం. సపోటాలు ఉన్నాయండి ఫుల్గా, ఇంకా ఎదగాలి అవి. జామకాయ ఉన్నట్టుంది ఇక్కడ, ఇక్కడ ఉంది కదా. పచ్చిగా ఉంది. అదే అదే ఇదిగోండి ఇండోర్ ప్లాంట్స్ చూసారా. ఇందులో కొత్తవి ఏమన్నా ఉన్నాయో మీరు అందరూ కమెంట్ చేయండి. నాకు ఏమన్నా మీ కొత్తగా ముందు చూసిన దానికి ఇప్పుడు ఏమన్నా తేడా ఉందేమో, కొత్త మొక్కలు ఏమన్నా కనబడితే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే చూడండి క్రోటన్లో చూడండి ఫ్లవర్స్ ఎట్లా వస్తున్నాయో. ఎందుకండి నా ఇండోర్ ప్లాంట్స్, నా ఇష్టమైన ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్. ఎందుకండి ఇండోర్ ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎవరన్నా ఇంట్లో పార్టీ అయితే నేను ఇండోర్ పెట్టుకుంటాను. ఇవి ఇదిగోండి, ఇవి తెచ్చుకున్నాను మొన్న మార్చాలి కుండీల్లోకి. ఇవి పెద్ద కుండీల్లో వేస్తాను. ఓకే అండి. ఇదిగోండి కొన్ని రోజెస్ కూడా వచ్చినాయి నా దగ్గర, రోజెస్ కూడా వచ్చాయి. ఇదిగోండి
రోజ్ ఈత రాలేదు. ఇదిగోండి ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇంకా తీగ మళ్ళీ ఇది ఇప్పుడే వస్తున్నాయండి మొగ్గలు. ఇదిగోండి ఇంకా అన్ని మొదలవలేదు, ఇంకా మొగ్గలు వస్తున్నాయి. అవన్నీ విచ్చుకున్నప్పుడు మీకు చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి మందారాలు కొన్ని కట్ చేయించానండి మొన్న వర్షానికి, అన్ని పాడైపోతే కట్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అన్నీ ట్రిమ్ చేయించేసానండి, మొక్కలన్నీ ట్రిమ్ చేయిస్తాను నేను, అన్నీ కూడా ట్రిమ్ చేస్తాను. ఇదిగోండి లో కలర్ చూసండి అసలు ఎంత బాగున్నాయో. ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి, వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా ఉసిరి కొమ్మలు మందార పువ్వులు కావాలని కోసుకెళ్ళారండి. పువ్వులు కోసుకెళ్ళారు. తర్వాత ఇవి ఉసిరి ఉంది కదండి, నా దగ్గర ఉసిరి చెట్టు ఉంది కదా, దాని కొమ్మలు కూడా కోసుకెళ్ళారు పూజ కోసమని. ఇదిగోండి మా ఫేవరెట్ ఫ్లవర్స్. నాకు మందారాలు గులాబీలు అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి, చూడండి ఇదిగోండి ఎల్లో కనకాంబరం అండి ఇది. ఇదిగోండి ఎల్లో ముద్ద మందారం. ఇదండి ఇదిగోండి ఏం చేశానంటే మొన్న డ్రాగన్ ఫ్రూట్లన్నీ కొమ్మలు ఎక్కువైపోతే కట్ చేయించి ఇటు పెట్టించానండి, అంతా వరుసగా ఇటు పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇది బటన్ రోజ్ అంటారు కదా, ఇది ఇదండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ ఫుల్గా వచ్చేసినండి. కాయలు కట్ చేశాక ఫామ్ హౌస్లోవి మొత్తం తీసి కొమ్మలన్నీ ఇక్కడ పెట్టారండి. ఇదిగోండి వరుసగా పెట్టాను, వరుసగా ఉన్నాయి చూడండి. అదండి ఆ పైన చూడండి, పైన గడ్డి మొక్కలన్నీ ఇక్కడ పెట్టారండి నేను. పైన గడ్డి మొక్కలన్నీ వరుసగా ఎండ వస్తానికి కొద్దిగా ఇలా పెట్టించానండి నీట్గా. అదే నైట్ పూల. ఇదిగోండి సీతాఫలకాయల చెట్టు అంతా కొట్టించాము, మళ్ళీ కాయలు వచ్చినాయి. ఒక 4 కాయలు ఉన్నాయి చూడండి. అంతా కట్ చేయించాను మొన్న, కాయలన్నీ కోసా కట్ చేయించాను, మొత్తం ట్రిమ్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ 4 కాయలు వచ్చినాయి. అది పైన చూసారా ప్యాషన్ ఫ్రూట్స్ ఇంకా బయట కనపడుతున్నాయి చూడండి. అది బయటకు ఉన్నాయి కాయలన్నీ కొన్ని. మా నైట్ క్వీన్ అండి, మరి సాయంత్రం అంతా వీధంతా వాసన వస్తుంది. వాసన మా గల్లీ అంతా మొత్తం వాసన వస్తుంది. ఇంకొంత పువ్వులు ఇట్లా వీటి ఇది వెళ్ళే వాళ్ళందరూ అడుగుతారండి, బాబు భలే వాసన వస్తుందండి అని. మంచి వాసన వస్తుందండి, ఇది మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది, భలే వాసన వస్తుంది. పువ్వు నేను కొమ్మలన్నీ కట్ చేస్తానండి, కింద ఉంటే మళ్ళీ వేరే వాటికి ఎండ రాదని కట్ చేస్తాను. అవి కొన్ని మాత్రం పైన ఉంచుకున్నాను, ఇలా పైకి ఉంటే వాసన వస్తుంది. అది ఇదైతే ఎంత మంచి వాసన వస్తుంది చూడు, చూడు ఇదిగో చూడు వాసన. మంచి వాసన, ఇంకా 6 అయిందంటే ఫుల్గా వాసన వస్తుంది. ఇదిగోండి దవనమా మరమా ఇదంటారు ఇది. ఇదిగోండి నాది, మేమేమైతే మరమం అంటామండి. మరి ఇక్కడ మీరేమంటారో తెలీదు, మీరేమంటారో తెలిస్తే నాకు కమెంట్స్ రూపంలో తెలియవచ్చు. ఇది నందివర్ధనం అండి, ముద్దది. ఈ పాను ఇది కూడా కట్ చేయించండి, ఇప్పుడు ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి కొద్దిగా తమలపాకుది. అన్నీ మొత్తం కట్ చేశాను, వర్షానికి అన్నీ పాడైపోతే మొత్తం కట్ చేయించానండి. కట్ చేసి ఇప్పుడు వస్తున్నాయండి. ఇదిగో ఇది కూడా, ఇది అన్నీ కట్ చేసానండి, మొక్కలు మొత్తం కట్ చేశాను, అన్నీ కూడా కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చిగురు వస్తున్నాయి. ఇది నందివర్ధనం అండి, ముద్ద నందివర్ధనం. ఇంకేవన్నీ మందారాలు ఇవన్నీ ఉన్నాయండి లోపల. అంతే. ఇంకా కనకాంబరాలు అయితే పిచ్చిగా వచ్చినాయండి లోపల అంతా కనకాంబరాలు. ఇంకా కనకాంబరాలు చూడండి, ఇదిగోండి ఇది గ్రేప్స్ అండి, పైకి ఎక్కించాను. ఆకుల్లో కొద్దిగా ఉన్నాయి 2-3, పైకి ఎక్కినప్పుడు మీకు చూపించాలి. నేను గ్రేప్స్ పైకి ఎక్కించేస్తున్నాను, ఎండ తగలలేదని పైకి ఎక్కించాను. ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టాను గోడ మీద అన్నీ నేను. ఇది ఒక కనకాంబరం అయితే చూడండి మాకు ఎట్లా వచ్చినాయో. ఇదిగోండి ఇవన్నీ కనకాంబరం మొక్కలే, ఇవన్నీ కనకాంబరం మొక్కలేండి. ఇవన్నీ కనకాంబరం మొక్కలే వరుసగా. ఇక్కడ ఎల్లో కనకాంబరం ఇక్కడ ఒకటి ఉందండి.
ఇదిగో ఇక్కడ పెట్టేసాండి గోడ మీద వరుసగా. ఇదిగోండి ఉసిరి చెట్టు ఇక్కడ ఉందండి నాకు. అందరూ వచ్చి ఉసిరిగా మొక్కలు కొమ్మలు కావాలని కోసుకెళ్ళారండి. ఇదిగోండి ఇది ధాన్యం చెట్టు, ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది చూడండి. పూజ కావాలని ఉసిరి కొమ్మలు కోసుకెళ్లారండి. పువ్వులు, మందారం పువ్వులు, ఉసిరి కొమ్మలు పట్టుకెళ్లారండి. ఇది వాటర్ యాపిల్ అండి, కాయలు రావాలి. పింక్ కలర్ నాది. అన్నీ కట్ చేసి అని చెప్తున్నాక మొత్తం బోడిగా చేసాం మొక్కలన్నీ, మళ్ళీ చిగురుతాయని. అదొకటి అండి. ఇదేమో పింక్ కలర్ అండి నాది, ఉసిరి పింక్ కలర్ ఇది వచ్చేస్తుంది. ఇదేమో గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు కొమ్మలు తీసుకెళ్లారు, పండుగని అందరూ వచ్చి తీసుకెళ్లారు. అదండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు అండి. నా తర్వాత మీ కమెంట్స్ నాకు చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు నుంచి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.